9ನೇ అధ్యాಯ. మన ధ్యానమంతా వచ్చేసి ఈ రోజు 9వ అధ్యాయము. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ అయితే అంతకన్నా ముందుగా 1ನೇ సమూయేಲ 1వ సమూయేలు 10ನೇ అధ్యాయ 10వ అధ్యాయము 10ನೇ ವಚನನ ಓದಿಕೊಳ್ಳೋಣ. 10వ వచనమును మనం చదువుకుందాము. ಅವನು ದೇವಗಿರಿಗೆ ಬಂದ ಕೂಡಲೇ ಪರವಶವಾದ ಪ್ರವಾದಿ ಸಮೂಹವು ತನ್ನ ಎದುರಿಗೆ ಬರುವುದನ್ನು ಕಂಡನು. ದೇವರ ಆತ್ಮವು ಅವನ ಮೇಲೆ ಬಂದದ್ದರಿಂದ ಅವನು ಪರವಶನಾಗಿ ಅವರೊಳಗೆ ಸೇರಿ ಪ್ರವಾದಿಸಿದನು. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్య నుండి ప్రకటన చేయుచుండెను. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ಸೌಲನಿದ್ದಾನೆ. సౌలు ఉన్నాడు. సౌలు ಪ್ರವಾದಿಗಳ ಒಳಗೆ ಹೋಗುವಾಗ ಪ್ರವಕ್ತರ ಲೋಕಲಿಗೆ వెళ్ళినప్పుడు ಅಲ್ಲಿ ಏನಾಗ್ತಿದೆ ಅಂತಂದ್ರೆ అక్కడ ఏమవుతుంది, ಆ ಸಮೂಹದ ಒಳಗೆ ಎಂಟ್ರಿ ಆಗ್ತಾ ಇದ್ದಾಗಲೇ ಪ್ರವಕ್ತರ ಸಮೂಹం దగ్గరికి ఆయన ఎదురు పడుతూ ఉండగా ದೇವರ ಆತ್ಮನು ಅವನ ಮೇಲೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని ఆత్మ ఆయన మీదకి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సౌలు ಒಬ್ಬನೇ ಇದ್ದಿದ್ರೆ ఒక్కడే ఉండింటే ಅವನು ಆತ್ಮ ಪರವಶನಾಗಿ ಇರ್ತಿರ್ಲಿಲ್ಲ. ఆయన ఆత్మ పరవశుడుగా ఉండేవాడు కాదు. ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಏನಾಗ್ತಿದೆ ಅಂತಂದ್ರೆ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ అంటే దేవుడు ఆయనను ಒಂದು ಫೆಲೋಶಿಪ್ ಒಳಗೆ ಅದನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక సహవాసంలోనికి ఆయన తీసుకొని వెళ్తున్నాడు. ಪ್ರವಾದಿಗಳ ಮಂಡಳಿ ಒಳಗೆ ಸೇರಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు ప్రవక్తల సమూహంలోనికి ఆయన చేరుకుంటూ ಯಾವಾಗ ಆ ಪ್ರವಾದಿಗಳ ಫೆಲೋಶಿಪ್ ನಲ್ಲಿ ಅವನು ಹೋಗ್ತಾನೋ, ఎప్పుడైతే ఈ ప్రవక్తల సమూహంలో సహవాసం కలిగి ಆಗ ಅವನು ಪರವಶನಾಗುತ್ತಾನೆ. అప్పుడు ఆయన పరవశం పొందుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ಆಗ ಅವನು ಪರವಶನಾಗುತ್ತಾನೆ. అప్పుడు ఆయన పరవశం పొందుతున్నాడు. ಈ ಸೌಲನು ಸಾಮಾನ್ಯವಾದಂತ ವ್ಯಕ್ತಿ. ఈ సౌలు కూడా ఒక సామాన్యమైన వ్యక్తిని. ಅವರ ತಂದೆ, వారి తండ్రి, ಅವನು ಸಾಮಾನ್ಯವಾದವನು. ఆయన సామాన్యమైన వ్యక్తి. ರಾಜರ ಕುಟುಂಬದಿಂದ ಬಂದವರಲ್ಲ. ఆయన రాజు కుటుంబం నుంచి వచ్చిన వారు, ಪ್ರವಾದಿಗಳ ಕುಟುಂಬದಿಂದ ಬಂದವರಲ್ಲ. ఆయన ప్రవక్తల కుటుంబం నుంచి వచ్చిన వారు. అయితే ಇಲ್ಲಿ ఇక్కడ ದೇವ ಯೋಚನೆ ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ దేవుని యొక్క ప్రణాళిక ఏమంటే ಅಡಕವಾಗಿದೆ. ఆయన మీద దాగి ఉంటున్నది. ನೋಡ್ರಿ, చూడండి, ಅವನು ಯಾವಾಗ ಪ್ರವಾದಿ ಮಂಡಳಿ ಒಳಗೆ ಬರ್ತಾನೋ, ఆయన ఎప్పుడైతే ప్రవక్తల సమూహం దగ్గరికి వస్తాడో ಆತ್ಮನು ಅವನನ್ನ ಆಳ್ವಿಕೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని ఆత్మ ఆయనను బలంగా పరిపాలించడానికి సహాయమైంది. హల్లెలూయా. హల్లెలూయా. ನಾವು ಒಂದು ಫೆಲೋಶಿಪ್ ನಲ್ಲಿ ಇರುವಾಗ, మనం ఒక సహవాసంలో ఉన్నప్పుడు ಆ ಅಭಿಷೇಕ ಏನಾಗುತ್ತೆ ಅಂತಂದ್ರೆ, అభిషేకం ఏం చేస్తుందంటే ನಿಮ್ಮ ಒಳಗೆ ಅದು ಕಾರ್ಯ ಮಾಡುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. మీ లోపల అది కార్యం జరిగించేదిగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ನಾವು ಫೆಲೋಶಿಪ್ ಅಂದ್ರೆ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಬಂದಿರ್ತೇವಲ್ಲ, అంటే మనం అందరం చేరి వచ్చి ఉంటాం కదా. ಸೇರಿ ಬರುವಾಗ చేరి వచ్చినప్పుడు ಅಭಿಷೇಕ ಏನಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ, ఒక అభిషేకం ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ మన మధ్యలో ಅದು ಹಾದು ಹೋಗುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. బయలుదేరేదిగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ನೋಡ್ರಿ, ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದೆ, వాక్యం సెలవిస్తుంది, ಯಾವಾಗ ఎప్పుడైతే సౌలు ప్రవాది సమూహದೊಳಗೆ ಬರ್ತಾನೋ, ప్రవక్తల సమూహం దగ్గరికి వస్తాడు, ಅವನು ఆయన ಮಾರ್ಪಟ್ಟು ಪ್ರವಾದಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. మార్పు పొంది ప్రవచిస్తూ ఉన్నాడు. అంటే ಫೆಲೋಶಿಪ್ ಒಳಗೆ ಬರುವಾಗ ఒక సహవాసంలోనికి ನಮ್ಮ వచ్చినప్పుడు ಒಳಗೆ మనలో ರೂಪಾಂತರ ಬರುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. రూపాంతరం వచ్చేదిగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ಫೆಲೋಶಿಪ್ ఒక సహవాసం, ಚರ್ಚ್, ఒక చర్చ్ ಸಭೆಯಾಗಿ ಕೂಡಿ ಬರುವ సంఘంగా చేరి వచ్చినప్పుడు ನಮ್ಮ ಒಳಗೆ మనలో ರೂಪಾಂತರ ಉಂಟಾಗುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. రూపాంతరం చెందేదిగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ನಮ್ಮ ಸ್ವಭಾವಗಳಲ್ಲಿ ಬದಲಾವಣೆ మన ಉಂಟಾಗುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. ఒక స్వభావములలో ఒక మార్పు అనేది కలుగుతుంది. ನಮ್ಮ ವೈಯಕ್ತಿಕ ಜೀವಿತದಲ್ಲಿ, మన వ్యక్తిగత జీవితం, ಪ್ರಾರ್ಥನೆ ಜೀವಿತದಲ್ಲಿ ప్రార్థన ಒಂದು జీవితంలో ರೂಪಾಂತರವನ್ನ ఒక రూపాంతరమును ಕರ್ತನಾದ ದೇವರು ಕೊಡುವಾತನಾಗಿದ್ದಾನೆ. ప్రభు ఇచ్చే దేవుడై ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ಅದಕ್ಕೆ ಫೆಲೋಶಿಪ್ ಅನ್ನುವಂಥದ್ದು ಬಹಳ ಬಹಳ ಮುಖ್ಯವಾಗಿದೆ. అందుకే సహవాసము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ಪ್ರವಾದಿಗಳ ಗುಂಪಿನ ಒಳಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఇప్పుడు ప్రవక్తల సమూహంలోనికి వెళ్తూ ఉన్నాడు. ಅಂದ್ರೆ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಪ್ರವಾದಿ, అయితే పాత నిబంధనకు ప్రవక్తలు, ಪ್ರವಾದನೆ ಅನ್ನುವಂಥದ್ದು. పాత నిబంధనకు ఒక ప్రవచనం అనేది, ನಾವೊಂದು ಹೋಟೆಲ್ಗೆ ಹೋಗ್ತೇವೆ. మనం ఒక హోటల్ కు వెళ్తాము. ಹೋಟೆಲ್ಗೆ ಹೋದಾಗ హోటల్ కు వెళ్ళినప్పుడు ಅಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತೇವೆ, అక్కడ ఏమంటాము, ಇಡ್ಲಿ ಎಷ್ಟು, ఇడ్లీ ఎంత, ಸಾಂಬಾರ್ ಎಷ್ಟು, సాంబార్ ఎంత, ಇಲ್ಲ ಏನದು ಬೋಂಡ ಎಷ್ಟು, బోండాలు ఎన్ని, ದೋಸೆ ಎಷ್ಟು, దోశ ఎంత, ಎಷ್ಟು ಎಲ್ಲ ರೇಟ್ ಕೇಳ್ತೇವೆ. అన్ని రేట్లు మనం అడుగుతూ ఉంటాం. ಇಲ್ಲಾಂದ್ರೆ ಒಂದು ಚಾರ್ಟ್ ಕೊಟ್ಬಿಡ್ತಾನೆ. లేదా ఒక చార్ట్ ఆయన ఇచ్చేస్తాడు. ಕಾಫಿಗೆ 10 ರೂಪಾಯಿ, కాఫీకి 10 రూపాయలు, ಇಡ್ಲಿಗೆ 50 ರೂಪಾಯಿ, ఇడ్లీకి 50 రూపాయలు, ದೋಸೆಗೆ 50 ರೂಪಾಯಿ, దోశకు 50 రూపాయలు, పూరికి 60 ರೂಪಾಯಿ, 60 రూపాయలు. ಈ ರೀತಿಯಾಗಿ ఈ విధంగా ಅಮೌಂಟ್ ಗಳನ್ನ ಫಿಕ್ಸ್ ಮಾಡಿರ್ತಾರೆ. అమౌంట్లన్నీ ఫిక్స్ చేసి ఉంటారు. ನಾವೇನ್ ಮಾಡ್ತೀವಿ ಅಂದ್ರೆ, అప్పుడు మనం ఏం చేస్తామంటే ಕೇಳ್ತೀವಿ, మనం అడుగుతాము, ತಗೊಳ್ತೀವಿ. దాన్ని తీసుకుంటాం. ಅಂಗಡಿಗೆ ಹೋದ ತಕ್ಷಣನೇ అంగడికి వెళ్ళిన వెంటనే ಹಂಗೆ ತಗೊಳ್ತೀವ, ఆ విధంగా తీసుకొనేస్తామా, ಎಷ್ಟು ರೇಟ್ ಅಂತ ಕೇಳ್ತೀವಿ. ఇది ఎంత అని అడిగి తీసుకుంటాం. ಅಂಗಡಿಗೆ ಹೋದ್ರೆ
పండ్ల అంగడికి వెళ్తే ನೀವು 1 kg ಹಣ್ಣು ಹಾಕ್ರಿ ಅಂತ ఒక ಕೇಳ್ಬಿಡ್ತೀರಾ? కేజీ పండ్లు వెయ్యండి అని చెప్పేస్తారా మీరు? ಯಾರಾದ್ರೂ ಒಡಂಬಡಿಕೆಗೆ ಬರುವಾಗ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ನಾವು మనము ಕೇಳುವುದಿಲ್ಲ. అడగము. హల్లెలూయా. హల్లెలూయా. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಕಾಲದ పాత నిబంధనపు కాలము ಪ್ರವಾದನೆ ప్రవచనము ಏನಾದ್ರೂ ಪ್ರವಾದಿ ಹೇಳಿದ್ರೆ ఏమైనా ప్రవక్త చెప్తే ಪ್ರವಾದಿ ಹತ್ರ ತಿರುಗಿ ಹೋಗ್ಬೇಕಾಗಿತ್ತು. ప్రవక్త దగ్గరికి మళ్ళీ తిరిగి వెళ్ళవలసింది. ಅದಕ್ಕೆ ಪರಿಹಾರ ಏನು ಅಂತ దానికి ಕೇಳಕ್ಕೆ. పరిహారం ఏం చేయాలి మేము అని. ಆದ್ರೆ అయితే ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಗೆ ಬರುವಾಗ కొత్త నిబంధనకు అని వచ్చినప్పుడు ಯೇಸೇ ಅಪರಿಹಾರವಾಗಿದ್ದಾನೆ. ఆమె యేసయ్యనే ఆ పరిహారం అయింటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. సమస్యొಟ್ಟಿಗೆ ಬರುವಾಗ సమస్యతో మనం వచ్చినప్పుడు ಆತನು ఆయన ಪ್ರವಾದಿಸ್ತಾನೆ. ప్రవచిస్తారు. ಆಲ್ರೆಡಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ సిలువలో ನಾನು నేను ಕ್ರಯವನ್ನ ಸಲ್ಲಿಸಿ ಆಗಿದೆ. చెల్లించి అయింది, విలువను హల్లెలూయా. చెల్లించి. ಈಗ హల్లెలూయా. ನಾನು ಹೋಟೆಲ್ಗೆ ಬಿಲ್ ಕಟ್ಟಿ ಆಗಿದೆ. ఇప్పుడు హోటల్ కు నేను బిల్ కట్టి అయిపోయింది. ಕೂಪನ್ ಏನೋ ಕಾರಣ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. కూపన్ కారణం నేను ఇచ్చేసాను. ಅವಳೋಗ ರೇಟ್ ಕೇಳ್ತಾಳ? ఆమె వెళ్ళి అక్కడ రేట్ ఎంత అని అడుగుతుందా? ಇಲ್ಲ. లేదు. ಏನ್ ಹೇಳ್ತಾಳೆ? ఏమని అడుగుతుంది? ಕೂಪನ್ ಕೊಡ್ತಾಳೆ, కూపన్ ఇస్తుంది, ಊಟ ಮಾಡಿ ಬರ್ತಾ ಇರ್ತಾಳೆ. ఇష్టమైన తిని వచ్చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ಹಾಗೇನೆ అదే విధంగానే ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಗೆ ಬರುವಾಗ కొత్త నిబంధనకు వచ్చిన ಪ್ರವಾದನೆ ಅನ್ನುವಂಥದ್ದು ప్రవచనం అనేది ಆಲ್ರೆಡಿ ಕರ್ತನು ఆల్రెడీ ప్రభు ನಿಮಗಾಗಿ ಕ್ರಯವನ್ನು ಸಲ್ಲಿಸಿದ್ದಾನೆ. మీ కొరకు విలువను చెల్లించి ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇವತ್ತು ನಿಮ್ಮ ಸಮಸ್ಯೆಗಳಾಗಿರ್ಬೋದು, ఈ రోజు మీ సమస్యలు ಇವತ್ತು అయ్యొచ్చు, ನಿಮಗೆ ಇರುವಂತ ಪ್ರಶ್ನೆಗಳಾಗಿರ್ಬೋದು, మీకు ఉండబడిన ప్రశ్నలు అయ్యుండొచ్చు. ಇವತ್ತು ಅನೇಕ ಪ್ರಶ್ನೆಗಳು ನಿಮ್ಮ ಒಳಗೆ ఈ ಇರ್ಬೋದು. రోజు చాలా ప్రశ్నలు మీకు ఉండొచ్చు. ಯಾವ ಪ್ರವಾದಿಯನ್ನು ಹುಡುಕಿಕೊಂಡು ಹೋದ್ರೆ ఏ ప్రవక్తను వెతుక్కొని వెళ్తే ಇದಕ್ಕೆ దీనికి ಪರಿಹಾರ ಕೊಡ್ತಾನೆ ಎಂಬಂತ సమాధానం దొరుకుతుంది అని ಆ ರೀತಿಯಂತ ಒಂದು ಮನೋಭಾವನೆಗಳು ఆ విధమైన మనోభావన ನಿಮ್ಮ ಒಳಗೆ ಇರ್ಬೋದು. మీలో ఉండొచ్చు. ಆದ್ರೆ ಕರ್ತನು ಹೇಳ್ತಾನೆ, అయితే ప్రభు అంటూ ఉన్నారు, ಪ್ರವಾದಿಗಳನ್ನು ಹುಡುಕಿಕೊಂಡು ಹೋದ್ರೆ ప్రవక్తలను వెతుక్కొని మీరు వెళ్తే ಅವರು ನಿನಗೆ వారు నీకు ಸಮಸ್ಯೆ ಏನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. సమస్య ఏమని చెప్పగలుగుతారంటే ಅದಕ್ಕೆ ಪರಿಪೂರ್ಣವಾದ ಏನಂತಂದ್ರೆ ಪರಿಹಾರವನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. దానికి కావాల్సిన పరిపూర్ణమైన పరిష్కారం ఇవ్వడానికి సాధ్యం కాదు. ಆದ್ರೆ ಇವತ್ತು ನೀವು ಯಾರು ಗೊತ್ತಾ? అయితే ఈ రోజు మీరు ఎవరు తెలుసా? ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಜನರಲ್ಲ. పాత నిబంధనకు సంబంధించిన జనులు కారు మీరు. ನೀವು ಕೈ ಕಟ್ಟಿಕೊಂಡು మీరు చేతులు కట్టుకొని ಪ್ರವಾದಿಗಳ ಮುಂದೆ ప్రవక్తల ముందు ನನಗೆ ಭವಿಷ್ಯನ ನುಡಿಯುತ್ತೆ ಹೇಳಿ ಹೇಳಿ నాకు భవిష్యత్తును చెప్పండి అని చెప్పేసి ನಿಲ್ಲುವಂತವರಲ್ಲ ನೀವು. మీరు నిలబడే వ్యక్తులు కారు మీరు. ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂತ ఈ లోకంలో ఉండబడిన ಎಲ್ಲ ಪ್ರವಾದಿಗಳಿಗಿಂತಲೂ అన్ని ప్రవక్తల కన్నా ದೊಡ್ಡ ಪ್ರವಾದಿಯಾದಂತ గొప్ప ప్రవక్త ಯೇಸು యేసయ్య ಇವತ್ತು ನಿಮ್ಮ ಒಳಗೆ ಆತನು ವಾಸ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన మీలో ఈ రోజు నివసిస్తూ ఉన్నారు. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆತನು ನಿಮ್ಮ ಒಳಗೆ ಇದ್ದಾನೆ. ఆయన మీలో ఉన్నారు. ಆತನೇ ಪರಿಹಾರಿ. ఆయనే పరిహారం ನಿನ್ನ అయిన ಸಮಸ್ಯೆ ಏನು ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳ್ತಾನೆ. ఈ సమస్య ఏమని ఆయన చెప్తాడు. ಅದಕ್ಕೆ ಬೇಕಾದ ಪರಿಹಾರವನ್ನು ಸಹ దానికి కావాల్సిన పరిష్కారం ಕಂಡುಕೊಳ್ಳುವಂತೆ కనుగొనే విధంగా ಕಣ್ಣುಗಳನ್ನ ಸಹ ಆತನು ತೆರೆಯ ಮಾಡುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. కళ్ళను కూడా ఆయన తెరవజేసే దేవుడు ನಾವು అయింటున్నాడు. ವಾಕ್ಯವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. మన వాక్యమును చదువుకుందాము. ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 19ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనము. ప్రకటనలు 19:10. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిల పడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ కొత్త నిబంధనలో ಪ್ರವಾದನೆ ಅಂತಂದ್ರೆ ಏನು? ప్రవచనం అంటే ఏమి? ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಪ್ರವಾದನೆ ಅಂತಂದ್ರೆ కొత్త నిబంధన ప్రవచనం అంటే ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಿಷಯವಾದಂತ ಸಾಕ್ಷಿಯಾಗಿದೆ. యేసు క్రీస్తు గురించిన సాక్ష్యమే అంటున్నారు. ಆಮೆನ್ ಹೇಳ್ರಿ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಪ್ರವಾದನೆ ಅಂತಂದ್ರೆ ప్రవచనం అని అంటే ಸಾಕ್ಷಿ, సాక్ష్యము. ಪ್ರವಾದನೆ ಅಂದ್ರೆ ప్రవచనం అంటే ಸಾಕ್ಷಿಯಾಗಿದೆ. సాక్ష్యం అంటున్నారు. ಯಾವುದರ ಕುರಿತಾಗಿ? దేని గురించి? ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸುವಾರ್ತೆ ಕುರಿತಾಗಿ. యేసయ్య గురించిన సువార్తను గురించి. ಸುವಾರ್ತೆ ಅಂತಂದ್ರೆ ಏನು? సువార్త అంటే ఏమి? ಯೇಸು యేసయ్య ನನಗಾಗಿ, నా కొరకు, ನನ್ನ ಪಾಪಗಳಿಗಾಗಿ నా పాపముల కొరకు ಆತನು ఆయన ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ కల్వారి శిలువలో ಚಡಿಯಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన నలగగొట్టబడి ఉన్నాడు. ನನಗೋಸ್ಕರವಾಗಿ నా కొరకు ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿದ್ದಾನೆ. రక్తము చిందించి ನನ್ನನ್ನು ఉన్నాడు. ನೀತಿವಂತರನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. నీతిమంతునిగా చేసి ಇವತ್ತು ఉన్నాడు. ನಾನು ನೀತಿವಂತರಾಗಿದ್ದೇವೆ. నేను నీతిమంతురాలు ಇದೇ అయినాను. ಪ್ರವಾದನೆ. ఇదే ప్రవచనము. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ಇತ್ತು. ఒక కాలంలో ఉండేది. ದೇವರು ನಿನ್ನ ನೀತಿವಂತನಾಗಿ ಕರೀತಾ ಇದ್ದಾನೆ. దేవుడు నిన్ను నీతిమంతుడుగా పిలుస్తున్నాడు. ನೀನು ಪಾಪಿ ಅಲ್ಲ నువ్వు పాపి కాదు ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರು. అని చెప్తూ ఉండేవారు. ಅವಾಗ అప్పుడు ಅಯ್ಯೋ ಹೌದು ನಾವು ಪಾಪಿ ಅಲ್ಲ, అయ్యో అవును నేను పాపిని కాదు, ನೀತಿವಂತರು నేను నీతిమంతురాల్ని ಅಂತ
ಹೇಳುವಂತ ದಿನಗಳಿತ್ತು. అని చెప్పేటువంటి రోజులు అప్పుడు ఉండేవి. ಆದ್ರೆ ಇವತ್ತು ಹಾಗಲ್ಲ. అయితే ఈ రోజు ఆ విధంగా కాదు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರು పరిశుద్ధాత్మ ಸಕಲ దేవుడు ಸತ್ಯತೆಯನ್ನು ತಿಳಿಸಿಕೊಳ್ಳೋಕಾಗಿ ప్రతి విధమైన సత్యమును తెలియజేసేవాడుగా మిమ్ములను ಫೆಲೋಶಿಪ್ ಒಳಗೆ ಆತನ ಇಟ್ಟಿದ್ದಾನೆ. సహవాసంలో ఆయన తెచ్చి ఉంచున్నాడు. హల్లెలూయా. ಇವತ್ತು ನಿಮಗೆ ಗೊತ್ತು ఈ రోజు మీకు తెలుసు ನೀತಿವಂತರು ಹೇಗೆ ಆಗಿದ್ದೀರಾ ಅಂತ ನಿಮಗೆ ಗೊತ್ತು. నీతిమంతులు ఏ విధంగా అయినారని మీకు తెలుసు. ನಿಮ್ಮ ಸ್ವಂತ ಕ್ರಿಯೆಗಳಿಂದ ಅಲ್ಲ, మీ స్వంత క్రియల చేత మీరు కాలేదు, ದೇವರು ಕೊಟ್ಟದ ಕೃಪೆಯಿಂದಲೇ. దేవుడిచ్చిన కృప ద్వారా మీరు అయింటున్నారు అని. హల్లెలూయా. హల్లెలూయా. ಅದೇ ಏನಂತಂದ್ರೆ అదే ఏమని అంటే ಪ್ರವಾದನೆ, అదొక ప్రవచనం అయింటున్నది. ಎರಡನೇದಾಗಿ ನೋಡುವಾಗ రెండవదిగా ಆತನ ಬಾಸುಂಡೆಗಳಿಂದ ఆయన పొందిన దెబ్బల ನೀವು చేత ಗುಣವಾಗಿದ್ದೀರಾ. మీరు స్వస్థత నొంది ఉన్నారు. ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಆತನು సిలువలో ఆయన ನಿನಗೋಸ್ಕರ ಅನೇಕ ಪೆಟ್ಟುಗಳನ್ನ నీ ತಿಂದಿದ್ದಾನೆ. కొరకు చాలా దెబ్బలను ఆయన కలిగి ఉంటున్నాడు. ಅನೇಕ ಅಂದ್ರೆ ಕೆಲವು ವಿಡಿಯೋಸ್ ಗಳನ್ನೆಲ್ಲ ಡಿಜೆಸ್ ದಿನಕರ ಅಯ್ಯ ಅವರು కొన్ని వీడియోస్ లో అంతా డిజిఎస్ దినకర్ గారు ಅವ್ರು ಮಾತನಾಡಿದಂತ ಪ್ರವಾದನೆಗಳಲ್ಲಿ వారు చెప్పినటువంటి ప్రవచనములలో ಅವ್ರು ಹೀಗೆ ಹೇಳ್ತಾರೆ, వారు ఈ విధంగా చెప్తూ ఉంటారు. ಯೇಸು యేసయ్య ನಿನಗಾಗಿ నీ కొరకు ಆತನು ఆయన ಅನೇಕ ಹೊಡೆತಗಳನ್ನ ತಿಂದಿದ್ದಾನೆ. చాలా దెబ్బలను పొందాడు. ಕಾರುಣ್ಯ కారుణ్య ನಿನ್ನನ್ನು ಸೌಖ್ಯಪಡಿಸಲಿಕ್ಕೆ, నిన్ను స్వస్థపరచడానికి, ನೀನು ಗುಣವಾಗಿದ್ದೀಯಾ. నువ్వు స్వస్థపరచబడి ಆತನ ఉన్నావు. ವಾಸುಂಡೆಗಳಿಂದ ఆయన పొందిన దెబ్బల చేత ఎదురెత్తుకో, లేచి ಚಪ್ಪಾಳೆ నిలబడు, ತಟ್ಟು. చప్పట్లు కొట్టు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅದೇ ಪ್ರವಾದನೆ. అదే ప్రవచనం. ಅದು ಯಾವುದು? అది ఏది? ಅದು ಯಾವುದು? అది ఏది? ఆల్రెడీ యేసు ಮಾಡಿ ಮುಗಿಸಿದಂತ ಪ್ರವಾದನೆ ಅದು. ఆల్రెడీ యేసయ్య చేసి ముగించినటువంటి ప్రవచనం అది. ಅವಾಗ ನಮ್ಗೆ ಗೊತ್ತಿರ್ಲಿಲ್ಲಲ್ಲ, అప్పుడు మనకు అంత తెలియదు కదా. ನಾವೇನ್ ಮಾಡ್ತಿದ್ವಿ, మనం ఏం చేస్తుండే ಹೇಳ್ಬಿಟ್ರು ಅಂತ ಫುಲ್ ಖುಷಿಯಾಗಿರ್ತಿದ್ವಿ, మాకు చెప్పేశారు అని చెప్పి చాలా సంతోషం కలిగి ತುಂಬಾ ఉండేవారు. ಖುಷಿಯಾಗಿ ಬಿಡ್ತಿದ್ವಿ. చాలా సంతోషం కలిగి ఉండేవారు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇದೇನು? ఇదేమి? యేసు ಮಾಡಿ ಮುಗಿಸಿದ యేసయ్య చేసి ముగించిన కార్యమే అయింటున్నది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಮತ್ತೆ ಮುಂದಕ್ಕೆ ನೋಡುವಾಗ మళ్ళీ ముందుకు మనం చూసినప్పుడు ಅನೇಕ ಸಾಲದ ಬಾಧೆಗಳಿಂದ చాలా అప్పుల బాధలు ఉన్నాయి. ನರಳುತ್ತಿರುವಂತ వేధిస్తూ ఉండబడిన ಪ್ರೇಮ ಸಿಸ್ಟರ್, ప్రేమ సిస్టర్ గారు ಎಲ್ಲಿದ್ದೀರಾ ನೀವು? మీరు ఎక్కడున్నారు? ಹಸಿರು ಸೀರೆ ಉಟ್ಕೊಂಡಿದ್ದೀರಾ, పచ్చ చీర కట్టుకొని ಕೊನೆಯಲ್ಲಿ ఉన్నారు, ಕುಳಿತುಕೊಂಡಿದ್ದೀರಾ, చివర్లో కూర్చొని ఉన్నారు, ಎದ್ದೇಳಿಕೊಳ್ಳ್ರಿ. లేచి నిలబడండి. ಯೇಸು ನಿನ್ನ ಸಾಲವನ್ನೆಲ್ಲ ಹೊತ್ತುಕೊಂಡಿದ್ದಾನೆ. యేసయ్య నీ అప్పులను మోసుకొని ఉన్నాడు. ಎಲ್ಲಿದೆ ಪ್ರವಾದನೆ? ఎక్కడుంది ఈ ప్రవచనము? ಎಲ್ಲಿದೆ ಇದು? ఎక్కడుంది ఇది? ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 19 ಹೇಳುತ್ತೆ, 19 ಹೇಳುತ್ತೆ. ప్రకటన గ్రంథము 19:10 చెప్తుంది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಿಷಯವಾದ ಸಾಕ್ಷಿಯ ಪ್ರವಾದನೆ ಆಗಿದೆ. యేసయ్య గురించిన సాక్ష్యమే ప్రవచనమైంటున్నది అని. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹೀಗೆ ಹೇಳುವಾಗ ఈ విధంగా చెప్పినప్పుడు ಅಬ್ಬಬ್ಬ ನಮ್ಗೆ ಎಷ್ಟು ಸಂತೋಷ ಆಗುತ್ತೆ. మనకి ఎంత సంతోషం అవుతుంది. ಅದೇ ಸತ್ಯವೇದದಲ್ಲಿ అదే పరిశుద్ధ గ్రంథం, ಅದೇ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಾಗ అదే వాక్యమును మనం ಇದು చదువుతున్నాం. ನನಗಾಗಿಟ್ಟಿರುವಂತ ಪ್ರವಾದನೆ. ఇది నా కొరకు ఉంచబడిన ప్రవచనము. ಎಷ್ಟು ಪ್ರವಾದನೆ ಇದೆ ನಿಮಗೆ. ఎన్ని ప్రవచనాలు ఉన్నాయి మీ కొరకు అని. ಆದ್ರೆ ನೀವ್ ಹಂಗಲ್ಲ. అయితే మీరు ఆ విధంగా కాదు. ಪ್ರವಾದನೆ ಪ್ರವಾದಿ ಬಂದ್ರೆ ప్రవక్త వచ్చితే ತಲೆ ಮೇಲೆ ಕೈ ಇಟ್ರೇನೆ, తల మీద చేతులు ಅವ್ರು ಏನಾದ್ರೂ ಹೇಳಿದ್ರೇನೆ వారు ఏమైనా మీ గురించి ನಾನ್ చెప్తారు, ನಂಬ್ತೀನಿ. నేను నమ్ముతాను. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈಗ ನಾವ್ ಏನ್ ಮಾಡಿದ್ವಿ ಅಂದ್ರೆ ఈ విధంగా మనం ఏం ನಮ್ಮ చేస్తున్నాం? ಮೈಂಡ್ ಅನ್ನ ನಾವು ಸೆಟ್ మన ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. మైండ్ సెట్ చేసుకొని ఉంటున్నాం. ಇಲ್ಲ, లేదు. ಶಿಲುಬೆಯಲ್ಲಿ సిలువలో ಯೇಸು యేసయ్య ನಿನಗಾಗಿ ಎಲ್ಲ ಮಾಡಿದ್ದಾನೆ. ఆమేన్. నీ కొరకు అన్ని చేసి ఉన్నారు. ಅದಕ್ಕೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂದ್ರೆ అందుకే ఏం చేయాలి? ಪತ್ರಿಕೆಗಳನ್ನ ಓದಲಿಕ್ಕೆ ಆರಂಭಿಸ್ರಿ. ఈ పత్రికలను చదవడానికి మీరు ప్రారంభించండి. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಬರೆದಂತ ಪ್ರತಿ ಪತ್ರಿಕೆಗಳನ್ನ ನೀವು ಓದುವಾಗ అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ప్రతి పత్రికలను మీరు చదువుతూ ದೇವರು ఉన్నప్పుడు ನಿಮಗಾಗಿಟ್ಟಂತ ಪ್ರವಾದನೆಗಳನ್ನ ನಿಮ್ಮ ಕಣ್ಗಳು ನೋಡುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. దేవుడు మీ కొరకు ఉంచిన ప్రవచనములను మీ కన్నులు చూసేవిగా ఉంటాయి. ಯಾವುದೋ ಒಂದು ಪ್ರವಾದಿ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ಎಕ್ಸ್ಪೆಕ್ಟ್ ಮಾಡಬೇಡ್ರಿ. ఏదో ఒక ప్రవక్త రావాలని మీరు ఎదురు చూస్తూ ఉండకూడదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಲ್ರೆಡಿ ಪ್ರವಾದನೆಗಳೆಲ್ಲ ఆల్రెడీ ప్రవచనములన్నీ ಎಲ್ಲ ಪ್ರವಾದನೆಗಳು అన్ని ప్రవచనములు ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನೆರವೇರಿಯಾಗಿದೆ. క్రీస్తులో నెరవేర్చబడి అయ్యింది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಎಲ್ಲವೂ ನೆರವೇರಲ್ಪಟ್ಟಿದೆ. అన్ని కూడా నెరవేర్చబడి ఉన్నాయి. ಪ್ರವಾದನೆ ನೆರವೇರೋದಕ್ಕೆ ಕಾಯಬೇಡ್ರಿ. ప్రవచనం నెరవేర్చబడడానికి మీరు వేచి చూస్తూ ತಂದೆಯಾದ ఉండండి. ದೇವರು ಯೇಸುವನ್ನ ಈ ಲೋಕಕ್ಕೆ ಕಳಿಸುವಂತ ಉದ್ದೇಶ తండ్రి అయిన దేవుడు యేసయ్యను ఈ లోకానికి పంపించిన ఉద్దేశం ಎಲ್ಲ ಪ್ರವಾದನೆಗಳನ್ನ ನೆರವೇರಿಸುವುದಕ್ಕಾಗಿಯೇ. అన్ని ప్రవచనములు నెరవేర్చబడడానికే. ಇವತ್ತು ನಿನ್ನ ಕುರಿತಾಗಿ ఈ రోజు నీ గురించి ಪ್ರವಾದನೆಯನ್ನ ప్రవచనములు ಯಾರು ಹೇಳುವಂತ ಅಗತ್ಯತೆ ಇಲ್ಲ. ఎవరు చెప్పవలసిన అవసరమే లేదు. ಆ ಪ್ರವಾದನೆಗಳನ್ನ ఆ ప్రవచనములు ನೀನೇ ತಿಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಿಯೇ నువ్వే తెలుసుకోవటానికి ಕರ್ತನಾದ ದೇವರು ప్రభువు ದಮಸ್ಕದಲ್ಲಿ దమస్కాలో ಒಬ್ಬ ಯೌವನಸ್ಥರನ್ನ ఒక యవనస్తుని ಆತನ ಹಿಡಿದುಕೊಳ್ಳುತ್ತಾ ఆయన ಇದ್ದಾನೆ. పట్టుకుంటూ ಆಗ ఉన్నాడు. ಯಾರು ಅಂತ ನೋಡುವಾಗ ఆయన ఎవరని మనం ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. అపోస్తలుడైన పౌలు అని మనం చూస్తూ
ఉన్నాము. ಹಲ್ಲೆಲೂಯಾ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಕರ್ತನಾದ ದೇವರು ప్రభు ನಿಮಗೆ ಪ್ರವಾದನೆಗಳನ್ನ ಕೊಡುವುದಕ್ಕಾಗಿ, మీకు ప్రవచనములు అందివ్వాలి. ಪ್ರವಾದನೆ ವಾಕ್ಯಗಳನ್ನ ನಿಮ್ಮ ಕಣ್ಗಳು ನೋಡುವ ಹಾಗೆ ప్రవచనం యొక్క వాక్యములను మీ కళ్ళు చూడాలి. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನನ್ನ ಆತನು ಎಬ್ಬಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అపోస్తలుడైన పౌలును ఆయన లేవనెత్తుతూ ఉన్నాడు. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಬರೆಯುವುದಕ್ಕೆ ಕಾರಣ ಏನು ಅಂತಂದ್ರೆ, అపోస్తలుడైన పౌలు రాయడానికి పత్రికలు కారణం ఏమంటే, ಸತ್ಯವೇದವನ್ನ ದೈವ ಜನರು ಓದುವಾಗಲೆಲ್ಲ పరిశుద్ధ గ్రంథములు దైవజనులు చదివినప్పుడల్లా ಆ ಪ್ರವಾದನೆಗಳನ್ನ ಕಂಡುಕೊಳ್ಳಬೇಕು. ఆ ప్రవచనాలను వారు కనుగొనాలి. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿರುವಂತಹ ಆಶೀರ್ವಾದಗಳನ್ನ క్రీస్తులో ఉండబడిన ఆశీర్వాదము ಅವರ ಕಣ್ಗಳು ನೋಡಬೇಕು. వారి కనులు చూడాలి. ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ಅದನ್ನು ಅನುಭವಿಸಬೇಕು. వారి జీవితంలో దాన్ని అనుభవించాలి. ಅದಕ್ಕಾಗಿ ಆತನು ಬರೆದಿದ್ದಾನೆ. అందుకొరకే ఆయన రాసి ఉంచున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು అపోస్తలుడైన పౌలు ಯೇಸುವನ್ನ ಸಂಧಿಸುವಾಗ, యేసుని ಸಂಧಿಸಿದ ನಂತರ సంధించిన తరువాత ಅವನು ఆయన ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, వాక్యంలో మనం ಯಾರ చూస్తున్నాము, ಶಿಷ್ಯರ ಬಳಿಗೆ ಅವನು ಹೋಗ್ಲಿಲ್ಲ. ఏ శిష్యుల యొద్ద కూడా ఆయన వెళ్ళలేదు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾಗಿ ತಿಳುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ. యేసయ్య గురించి తెలుసుకోవటానికి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಾವೆಲ್ಲ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕುರಿತಾಗಿ ತಿಳ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಯಾರೋ ಒಬ್ಬರು ನಮಗೆ ಹೇಳಿದ್ರು. మనమైతే యేసయ్య గురించి తెలుసుకోవడానికి ఎవరో ఒకరు మనకు చెప్పారు. ಯಾರೋ ಒಬ್ಬರು ಹೇಳಿದ್ರು, ನಾವು ಬಂದ್ವಿ. ఎవరో ఒకరు చెప్పారు, మేము వచ్చాము. ಅದು ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನ ಆಗಲ್ಲ. అయితే అపోస్తలుడైన పౌలు అయితే ఆ విధంగా కాదు. ಶಿಲುಬೆಗೆ ಜಡಿಯಲ್ಪಟ್ಟಂತ ಯೇಸು ಎಂತವನು ಎಂಬುದಾಗಿ సిలువకు వేయబడిన యేసయ్య ఎలాంటి వాడు అని ತಿಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕಾಗಿ తెలుసుకోవటానికి ಅವನು ఆయన 3.5 ವರ್ಷ 3.5 సంవత్సరములు ಅರಬಿ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಇದ್ದು అరబీ ప్రాంతంలో ఉండి ಅವನು ఆయన ಅನೇಕ ಸತ್ಯತೆಗಳನ್ನ చాలా సత్యములను ಪಂಚಕಾಂಡದ ಮುಖಾಂತರವಾಗಿ పంచకాండముల ద్వారా ಅವನು ತೆಗಿಲಿಕ್ಕೆ ಆರಂಭಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. తీయడానికి ప్రారంభించాడు. ಆಮೇಲೆ ಎದುರುಗಟ್ಟೆ ಆಮೆನ್. 3.5 ವರ್ಷ 3.5 సంవత్సరం ಅವನು ಯಾರ ಹತ್ರ ಕೇಳಲಿಕ್ಕೆ ಹೋಗ್ಲಿಲ್ಲ. ఆయన ఎవరి దగ్గర అడగడానికి వెళ్ళలేదు. ಕೂತ್ಕೊಂಡ. కూర్చున్నాడు. ಅವನು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ఆయన చిన్న వయసులోనే ಅಭ್ಯಾಸ ಮಾಡಿದಂತ అభ్యాసం ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ತೆಗೆದುಕೊಂಡ. ధర్మశాస్త్రమును తీసుకున్నాడు. ಧರ್ಮಶಾಸ್ತ್ರದ ಮುಖಾಂತರವಾಗಿ ధర్మశాస్త్రము ద్వారా ಓದಲಿಕ್ಕೆ ಆರಂಭಿಸಿದ. చదవడానికి ప్రారంభించాడు. ಅದರ ಒಳಗಿಂದ దానిలో నుండే ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿರುವಂತಹ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನೆರಳನ್ನ, ధర్మశాస్త్రంలో ఉండబడిన యేసయ్య నీడను ಅದನ್ನ దాన్ని ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ క్రొత్త నిబంధనలో ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಬರೆಯುವಾಗ పత్రికలో రాసేటప్పుడు ಅದನ್ನ నిಜ ಸ್ವರೂಪವಾಗಿ ಬರಿತಾ దాని ಇದ್ದಾನೆ. నిజ స్వరూపముగా ఆయన తీసి రాస్తున్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಲ್ಲಿ ವಾಕ್ಯವಿತ್ತು, అక్కడ వాక్యముగా ఉన్నది. ಆದ್ರೆ ಇಲ್ಲಿ 46 ಎತ್ತಿ ಬಂದಿದೆ. అయితే ఇక్కడ శరీరధారిగా మన మధ్య ఉన్నాడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು అపోస్తలుడైన పౌలు ಅನೇಕ ಆಶೀರ್ವಾದಗಳನ್ನ చాలా ఆశీర్వాదములు ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇರುವಂತದ್ದು క్రీస్తులో ఉండబడింది ಪ್ರಕಟಪಡಿಸಿದ್ದಾನೆ. ఆయన ప్రకటించి ఉంటున్నాడు. ಪತ್ರಿಕೆಗಳನ್ನು ಓದುವಾಗ పత్రికలు చదువుతూ ಅದುವೇ ఉన్నప్పుడు ನಿಮಗೆ ಪ್ರವಾದನೆ ಆಗಿದೆ. అదే మీకు ప్రవచనముగా మారుతుంది. ಹಲ್ಲೆಲೂಯಾ. ಅದು ನಿಮಗೆ హల్లెలూయా. ಪ್ರವಾದನೆ. అది మీకు ప్రవచనము. ನೀವು ಸಾಮಾನ್ಯವಾದವರಲ್ಲ. మీరు సామాన్యమైన వాళ్ళు కాదు. ನೀವೆಷ್ಟಾದ್ರೂ ಹೇಳ್ರಿ, మీరు ఎంతైనా చెప్పండి. ಪ್ರವಾದಿ ಬಂದ್ರೆ ప్రవక్త వస్తే ಮಾತ್ರ ತಲೆ ಕೊಡೋದಂತೂ ಬಿಡೋದೇ ಇಲ್ಲ. నేను మటుకు తల ఇచ్చేది నిలబెట్టను. ನಮ್ಮ ಮಗನ ಬಗ್ಗೆ ಹೇಳ್ರಿ, నా కుమారుని గురించి ನಮ್ಮ చెప్పండి, ಮಗಳ ಬಗ್ಗೆ ಹೇಳ್ರಿ. మా కుమార్తె గురించి చెప్పండి. ಆ ತರ ಕಣಿಕೆ ಹೇಳ್ಕೊಂಡು ಕೂತ್ಕೊಳ್ಬೇಡ್ರಿ. ఆ విధంగా మన భవిష్యత్తు గురించి అడుక్కొని కూర్చోకూడదు. ನಿನ್ನ ಕುರಿತಾಗಿ నీ గురించి ಎಲ್ಲವನ್ನ ಕರ್ತನು ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಬರೆದಿಟ್ಟಿದ್ದಾನೆ. అన్నిటినీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు రాసి ఉంచినారు. ಬರೆದಿಟ್ಟಿದ್ದಾನೆ. రాసి ఉంచారు. అక్కడ ಕಾರುಣ್ಯ ಮಗಳಿಗೆ ಏನ್ ಪ್ರವಾದನೆ ಬೇಕಾಗಿದೆ ಅದನ್ನ ಬರೆದಿಟ್ಟಿದ್ದಾನೆ. కారుణ్య కుమార్తె కావాల్సిన ప్రవచనం ఆల్రెడీ ఆయన రాసి ಆಶ್ರಯ ನಮ್ಮ ಮಗಳಿಗೆ ಒಂದು ಪ್ರವಾದನೆ ಹೇಳು ಅಂತಂದ್ರೆ పాస్టర్ నా బిడ్డకు ఒక ప్రవచనం చెప్పు అని ಅವ್ರು అంటే ಹೇಳ್ತಾರೆ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಪ್ರವಾದನೆ. వాళ్ళు అంటారు పాత నిబంధనకు ప్రవచనం ಅದನ್ನ చెప్తారు. ತಗೊಂಡೋಗಿ దాన్ని తీసుకొని ನೀವ್ పోయి ಪ್ರೇಯರ್ ಮಾಡ್ತಾ ಕೂತ್ಕೊಳ್ಬೇಕು. నువ్వు ప్రార్థన చేస్తూ కూర్చోవాలి. ಒಬ್ರು ಏನ್ ಹೇಳಿದ್ರಂತೆ ಪ್ರವಾದನೆ, ఒకరు ఏం చెప్పారంట ప్రవచనము, ನಿನ್ನ ಯಜಮಾನ್ರು నీ భర్త ಯಾರನ್ನೋ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರು. ఎవరినో ఉంచుకొని ఉన్నారు అని చెప్పారంట. ಹೇಳಿದ ತಕ್ಷಣನೇ చెప్పిన వెంటనే ಆಯಮ್ಮ ಏನ್ ಮಾಡಿದೆ, ఆమె ఏం చేసింది, ಪ್ರೇಯರ್ ಮುಗಿಸಿ ಹೋಗಿದ ತಕ್ಷಣನೇ ప్రేయర్ చేసుకొని వెళ్ళిన వెంటనే ಸೀಮಣೆ ಹಾಕೊಂಡ್ಬಿಟ್ಟಿದೆ. ಸೀಮಣೆ ಹಾಕೊಳಕ್ ಹೋಗಿದೆ. కృష్ణ వేసుకోవడానికి వెళ్ళిపోయేసింది. ನಾನ್ ಬದುಕಲ್ಲ ಅಂತ ಹೇಳಿ. నేను జీవించను ಆ ఇంకా. ತೀರ್ಮಾನ ನಮ್ಮ ಹತ್ರನೇ ಬಂತು. ఆ తీర్మానం మా దగ్గరకే వచ్చింది. ನಾವೇ ಅದನ್ನ ಇವತ್ತು ಡೀಲ್ ಮಾಡಿದ್ವಿ. మేమే వచ్చి దాన్ని డీల్ చేసాము. ನೋಡ್ರಿ, ಈ ತರನು ಪ್ರವಾದಿಸ್ತಾರ. ఈ విధంగా కూడా ప్రవచనం చేస్తారా? ಇದೆಲ್ಲ ಏನಂತ ಆಪತ್ತು ಉಳ್ಳದಾಗಿದೆ. ఇవన్నీ కూడా ఆపదం కలిగించేదిగా ఉంటున్నది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಇದೆಲ್ಲ ನಂಬಿಕೊಂಡು ಇರಬಾರ್ದು ನೀವು. ఇవన్నీ కూడా మీరు నమ్ముకొని ఉండకూడదు. ಅರ್ಥ ಆಯ್ತಲ್ಲ? ಯಾವುದು ಪ್ರವಾದನೆ ಅನ್ನುವಂಥದ್ದನ್ನ ఏది ప్రవచనం అనేదాన్ని ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ನೀವು ಕಂಡುಕೊಳ್ಬೇಕು. మీ హృదయంలో మీరు మొదటిగా కనుగొనాలి. ನನ್ಗೆ ಅರಿತಾ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, యేసయ్ಯನೇ ನಮಗಾಗಿ ಬರೆಸಿಟ್ಟಿದ್ದಾರೆ యేసయ్యనే మన కొరకు రాసి ఉంచారు ಎಷ್ಟೋ ಪ್ರವಾದನೆಗಳನ್ನ. ఎన్ని ప్రవచనములను. ಅದನ್ನು ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ దాన్ని మనం తీసుకునే వారుగా ఉండాలి. ಓಕೆ, ಈಗ